సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీనాథుని శృంగార నిషధం కావ్యపఠనం కావ్యస్తున్న శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారు ఈ కావ్యాన్ని ధారావాహిక ప్రసంగంలో ప్రసంగిస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 10వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రత్న శర్మ గారికి స్వాగతం. నమస్తే. అప్పుడు లీలా వినిర్జితాంగుడ అనంగుడైనయదని గనియును. అప్పుడు లీలా వినిర్జితానంగుడైనయదని గనియును వినియు చిత్తానురక్తి స్వర్గమర్త్య పాతాళ విష్టపములందు విబుధ నర భోగికాంతలు వివశులైరీ. లీలా వినిర్జితానంగుడైన ఈయన వినిర్జిత అనంగుడు, మన్మధుని జయించినటువంటి వాడు అని. దేంట్లో? లీలలో, విలాసంలో, ఆయన ఆనందంలో. లీలా వినిర్జితానంగుడైన అతని గనియు వినియు, అతని గురించి విని అతని చూచి, కనియు వినియు చిత్తానురక్తిన్ స్వర్గమర్త్య పాతాళ విష్టపములందు, 3 లోకాలు: స్వర్గలోకం, మర్త్యలోకం, పాతాళలోకం. స్వర్గలోకం దేవతాలోకం, మర్త్యలోకం మనుష్యలోకం, పాతాళం విష్టపములందు. విష్టపము అంటే లోకం అని. స్వర్గ మర్త్య పాతాళ విష్టపములందు విబుధ నరభోగి కాంతలు వివశలైరి. కాంతలు వివశలైరి. ఏ కాంతలు? స్వర్గలోకంలో నుంచి విబుధ కాంతలు, మత్స్యలోకంలో నుంచి నరకాంతలు, పాతాళ లోకం నుంచి భోగి కాంతలు. ఇది క్రమాలంకారం, యథాసంఖ్యాలంకారం అంటాం కదా, అది. మొదటిది స్వర్గ అన్నాడు, అందుకే అందులో కూడా మొదటిది విబుధ అన్నాడు. పైన మత్య అన్నాడు రెండవది, ఇక్కడ కూడా రెండవది నర అన్నాడు. అక్కడ మూడవది పాతాళ అన్నాడు, కింద భోగి అన్నాడు. ఇలా వీళ్ళంతా కూడా నిర్జితానంగుడైన నలుని కని విని చిత్తానురక్తితో వివశలయ్యారు అని. వివశలయ్యేది. రెప్పలు వాల్పక అప్పుడమరేని, రెప్పలు వాల్పక పుడమిరేని మనోహరమూర్తి నిచ్చలున్ తప్పక చూచి విబుధ ప్రమదంబులాత్మలంచి పిలుచుండ నెద్ది పరిశీలన శశిరో అట్టి అభ్యసం విప్పుడు వారు చూపుదురు అపేత నిమేషములైన చూపులన్. ఇక్కడ కనులు, దేవతలు కనులు మూసుకోరని, అనిమేషము రెప్పబాటు లేని వాళ్ళు అని, అనిమేషులు అని. దానికి సార్థకం కూరుస్తూ ఇక్కడ ఎలా ఆ ఇది వచ్చిందో చెబుతున్నాడు. రెప్పలు వాల్పక పుడమిరేని మనోహరమూర్తిన్ నిచ్చలున్ తప్పక చూచి విభుధ ప్రమదంబులు ఆత్మలంజి పిలుచుండ. రెప్పలు వాల్చకుండా ఆ రాజుని, మనోహరుడైనటువంటి ఆ రాజుని ప్రతినిత్యము కూడా తప్పక చూచి, ఎవరు? విభుధ ప్రమదల్, దేవతా స్త్రీలు. ప్రమదంబులు ఆత్మలంచి పిలుచుండ. ప్రమదము అంటే సంతోషం. సంతోషాన్ని మనసులో చిప్పులు పైకి ఊపుతూ ఉన్నట్టు ఉండటం వల్ల ఎద్ది పరిశీలన చేసిరో అట్టి అభ్యసంబు ఇప్పుడు వారు చూపుదురు అపేత నిమేషములైన చూపులన్. సంతోషము మనసులందు చిప్పిలుచుండగా ఏది పరిశీలన చేశారో
అట్టి అభ్యాసాన్ని అభ్యాసము అన్నాడు. ఆ అలవాటుని ఇప్పుడు వారు చూపుదురు అపేత నిమేషములైన చూపులన్. అపేత నిమేషములు అంటే ఆ నిమేషములు రెప్పపాటు లేనివి అని. నిమేషం అంటే రెప్పపాటు కలవి, అపేత నిమేషములు అంటే పోయిన రెప్పపాటు కలవి అని, అంటే రెప్పపాటు లేకుండా అని. అయినటువంటి చూపులతోటి వారు చూపుదురు. రెప్పపాటు లేకుండా చూడటం అని. ఇది వాస్తవంగా దేవతలకి రెప్పపాటు ఉండదు. స్వాభావికంగానే వాళ్ళకి అనిమేషత్వం ఉన్నది. కాకపోతే ఈయన ఏం చెబుతున్నాడు, నలును చూడటం వల్ల అనిమేషత్వం వచ్చింది అని. అది ఒక హేతువుగా చెబుతున్నాడు. నల దర్శనాభ్యాసం వల్ల అది ఈ రెప్పపాటు లేకపోవడం అనేది సంభవించింది అని. అందువల్ల అది హేతు అయింది. కన్నులు రెప్పపాటు లేకపోవడానికి ఇది ఒక హేతువు అని చెప్పడం అని ఊహించడం, పైగా ఉత్ప్రేక్ష, హేతుత్ప్రేక్ష అంటాం దీన్ని. హేతుత్ప్రేక్ష అలంకారం. కాబట్టి వాళ్ళకి స్వభావంగానే కనులు మూయకుండా ఉండటం అనేది వాళ్ళ లక్షణం, దేవతల యొక్క లక్షణం. అది మనకు చివరిలో నలదమయంతి స్వయంవరంలో దమయంతి ఆ లక్షణంతో నల్లుని గుర్తిస్తుంది. మిగతా వాళ్ళందరికీ కనురెప్పపాటు లేకపోవటం, ఒక నలుడు మాత్రమే కనురెప్పపాటు కలిగి ఉండటం, ఆ లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని అసలైనటువంటి నలుణ్ణి గుర్తించగలుగుతుంది స్వయంవరంలో. రెప్పలు మాల్పక అప్పుడమిరేని మనోహరమూర్తిని చలుం తప్పక చూచి చూచి విభుధ ప్రమదల్. విభుధ ప్రమదల్ దేవతా స్త్రీలు. ప్రమదంబులు సంతోషం. ప్రమదంబులు ఆత్మలం చిప్పిలు చుండనెద్ది పరిశీలన చేసిరో అట్టి అభ్యసంబు. ఇది కొత్త పదంలాగా. అభ్యాసము అభ్యాసము అలవాటు. అభ్యసం విప్పుడు వారు చూపుదురు అపేత నిమేషములైన చూపులన్. అపేత అప ఇత పోగొట్టబడిన అని. తద్గుణాకర్ణనంబున తద నిరీక్షణమున ధన్యత్వమును అధన్యతయు పొంది అభిమత అనభిమతమైన అక్షయుగము దాల్చు చక్షుశ్రవ స్త్రీ కదంబకంబు. తద్గుణాకర్ణనంబున తద నిరీక్షణమున, ఇక్కడ రెండు గుణాలు చెప్పాడు. తద్గుణాకర్ణనమున, ఆ గుణములు వినటం అనేది ఆకర్ణనం. తద్గుణ ఆకర్ణనమున అని. తద్ అనిరీక్షణమున, నిరీక్షణం కాదు, అనిరీక్షణము. నిరీక్షణం అంటే చూడటం. నా నిరీక్షణం అనేదానికి తత్ అనిరీక్షణం, చూడకపోవడం అని. ధన్యత్వమును అధన్యతను పొంది అనభిమతమైన అక్షియుగము దాల్చు చక్షుశ్రవ స్త్రీ కదంబకంబు. చక్షుశ్రవ స్త్రీ కదంబకంబు. స్త్రీ కదంబకము అంటే స్త్రీ సమూహము అని. కదంబకము అనే దానికి అర్థం సమూహము. స్త్రీ కదంబకము, స్త్రీ సమూహము. ఇదిగో ఈ రెండు రకాలైనటువంటి గుణాలని పొందినాయి అని. ఎక్కడి నుంచి చెబుతున్నాడు ఆయన? తద్ గుణములను ఆకర్ణనము చేయటం వల్ల, వినటం వల్ల, అలాగే అనిరీక్షణమున చూడకపోవటం వలన. గుణాలు వినటం వల్ల ఒక లక్షణం, ఆయన్ని చూడకపోవటం వల్ల ఇంకొకటి. ఈ రెండింటిని చివరి దాకా అట్లాగే తీసుకొచ్చాడు. మొదటిది చూద్దాం, ఆకర్ణనమున చూద్దాం. వినటం వల్ల ధన్యత్వాన్ని పొందటం.
అదే అనిరీక్షణము చూడకపోవటం వల్ల ఏమవుతుంది? అధన్యతయు, ధన్యత్వం పొందకపోవటం. ధన్యత్వము అధన్యత్వము రెండు. ఒకటేమో చూడటం వల్ల ధన్యత్వం, అది వినటం వల్ల. రెండవది చూడకపోవటం వల్ల అధన్యత్వం, అకృతార్థత్వం పొంది అభిమత అనభిమతమైన అక్షయుగము. కళ్ళు అక్షయుగము, అభిమతము అనభిమతము. ఇక్కడ కూడా రెండు మళ్ళీ. ఆకర్ణనం వల్ల ధన్యత్వం కలుగుతుంది, దాని నుంచి అభిమతము కలుగుతోంది. అక్కడ అనిరీక్షణ వల్ల ఏమవుతోంది? అధన్యత్వం కలుగుతోంది, దానివల్ల అనభిమతము కలుగుతోంది. ఇలా అక్షయుగం ఈ రెండు రకాలైనటువంటి భావాలను పొందిని అని తాల్చున్ చక్షు శ్రవ స్త్రీ కదంబకము. చక్షువు కన్ను, శ్రవ అంటే శ్రవణం చెవులు, వినటం అనేది చెవులకు సంబంధించింది, చూడటం అనేది కన్నులకు సంబంధించింది. ఆ రెండు మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి. చక్షు శ్రవ స్త్రీ కదంబకము అంటే ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలు ఆయన యొక్క గుణాలని వినటం వల్ల ధన్యులై స్తుతిస్తూ ఉన్నారని, అక్కడ ఉన్నటువంటి స్త్రీలు చూడలేకపోవటం వల్ల ఆయన్ని అనభిమతాన్ని పొందుతున్నారని. ఇక్కడ రెండు రకాలుగాను చెప్పడం జరిగింది. పాతాళ లోకమునందున్నటువంటి వారైనటువంటి ఈ స్త్రీలు భూలోకమునందున్నటువంటి నలుణ్ణి చూడటానికి సాధ్యం కాక అనభిమతంలోకి వెళ్ళారు, అనభిమతాన్ని పొందారు. సరే, ఆ గుణాలను విన్నందు వల్ల మాత్రం ధన్యత పొందారు, స్తుతిస్తూ ఉంటారు అని. ఇది దీనికి తాత్పర్యం. ఇందులో కూడా యథాసంఖ్యాలంకారం ఎప్పట్లాగా ఉంది. ఎందుకంటే ఆకర్ణనము అనిరీక్షణము అని రెండు చెప్పుకుంటూ వచ్చాడు. ఆ రెండిటికి మళ్ళీ ధన్యత్వము అధన్యత్వము చెప్పాడు, తర్వాత అభిమతము అనభిమతము చెప్పాడు, చివరిలో చక్షు శ్రవ అని చెప్పి రెండు చెప్పాడు. ఇలా మొత్తం కూడా క్రమాలంకారంలో అన్వయించుకోవాలి. మొలచిన కూర్మి కనుగవమోర్చిన ఎప్పుడు అజస్త్ర భావనా బలమున ఆ నృపాలకు నిపాయక చూతురు మత్స్యభామలు ఆ అలిగుల నీలవేణులకు నమ్మైన విభుజు వేళలన్ గలుగవు ఓ నిమేష పరికల్పన బుట్టెడునంతరాయముల్. మొలచిన కూర్మి కనుగవమోర్చిన ఎప్పుడు అజస్ర భావనా బలమున ఆ నృపాలకుని బాయక చూతురు మత్స్యభామలు. మత్స్యలోకంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఆయన్ని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటారు. ఉదాహరణకి దేవలోకంలో ఉన్నటువంటి స్త్రీలు అనుకోండి, వాళ్ళు కనురెప్పలు వేయరు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ చూస్తూ ఉంటారు. వీళ్ళు కనురెప్పలు వేస్తూ ఉంటారు కాబట్టి కొంత చూడని సమయం, అది సెకండ్ కానివ్వండి క్షణం కానివ్వండి ఉంటుంది, కళ్ళు ఎప్పుడూ తెరుచుకునే ఉండరు కాబట్టి. అయినా కూడా వీళ్ళు చూస్తారట. అలా చూడలేని ఆ రెప్పపాటు సమయంలో కూడా అంతరంగంలో చూస్తూ ఉంటారట. అది ఇందులో చెప్పింది. మొలచిన కూర్మి కనుగవమోర్చిన ఎప్పుడు
అజస్ర భావనాబలమున, భావనాబలంతో ఆ నృపాలకుని పాయక చూతురు మర్త్యభామలు. ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఆయన చూస్తూ ఉంటారు అని. మర్త్యభామలు, మనుష్యభామలు. ఆ అలికుల నీలవేణులకు నమ్మెయి అవిభు చూచువేళలన్ కలుగవు ఓ నిమేష పరికల్పన పుట్టెడునంతరాయము. ఆయన అట్లా చూసే సమయంలో ఆ అలికుల నీలవేణులకు సాధారణంగా అంతా విశేషం. ఏదో కుటిల అలకల, అలక అంటే నీలవేణి, చక్కని నల్లనైనటువంటి జుట్టు కలిగిన అని. అలికుల నీలవేణులకు ఆమె అవి చూచు వేళలను, ఆ రాజును చూచే వేళలో కలుగవు నిమేష, ఓ నిమేష పరికల్పన పుట్టడు నంతరాయములు. నిమేష పరికల్పన, కళ్ళు మూసుకోవటం, కను రెప్పలు, రెప్పపాటు, దానిలో కలిగేటువంటి అంతరాయం కూడా అక్కడ కలగదు అని. పరికల్పన పుట్టడు అంతరాయములు కలుగవు అని. ఎలాంటి అంతరాయం కూడా కలగదు అని చూడటానికి. నిజంగా కళ్ళు మూసుకుని ఒక క్షణం రెప్పపాటు పడిన తర్వాత కనిపించదు కదా, ఏమి చూడలేరు కదా ఆ సమయానికి. కానీ ఆ క్షణంలో కూడా వాళ్ళు మనస్సు ద్వారా, అంతరాత్మ ద్వారా నలుని చూస్తూ ఉంటారు అని చెప్పడం కోసం ఇంత చెప్పాడు ఈయన. సాధారణంగా దేవతా స్త్రీలు ఎప్పుడు చూస్తారు, వాళ్ళకి అనురెప్పపాటు ఉండదు కానీ. కాబట్టి వీళ్ళైతే రెప్పపాటు ఉంటుంది, ఆ క్షణంలో అది అంతరాయమే ఏర్పడుతుంది. కానీ అది కూడా అంతరాయం కలగదు. ఎందువల్ల అంటే వాళ్ళు ఆ అంతరాత్మలో చూస్తున్నారు కాబట్టి అని. అది మొలచిన కూర్మి వల్ల అని. ఇదిగో మొలచిన కూర్మి అనే దానికి పాఠాంతరం కూడా ఉందిట. పొలపొడి పొలు పోగి చూచి అని ఒక 2 పాఠాంతరాలు ఉన్నాయట. ఈ పొలుపు అనే దగ్గర పుప్పు పుప్పు మో అనేటువంటి వాటికి ఎత్తుని గనక అంగీకరిస్తే ఆ పాఠాంతరాలు వాడుకోవచ్చు. మాకి పాకి కూడా ఉత్తమం ఓత్తమం తోటి ఎత్తుంటే సాధారణంగా అవన్నీ దీనికి పాఠాంతరాలు ఉన్నాయి. సరే, మొలచిన కూర్మి అంటే ఆ సమస్య లేదు. ఎందుకంటే మొలచిన కూర్మి మోడ్చిన ఎప్పుడు అలా ఎతిగా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మొలచిన కూర్మి కనుగవ మోడ్చిన, కనుల యొక్క జంట, కనుగవ మోడ్చిన ఎప్పుడు అజస్ర భావనా బలమున, అజస్రము ఎల్లప్పుడూ కూడా భావనా బలంతో ఆయన ఎప్పుడూ మనసులో తలుచుకుంటూ ఉండటం వల్ల, భావనా బలంతో ఆ నృపాలకుని బాయక చూతురు మత్స్యభామలు. అది వాళ్ళు ఎప్పుడు కూడా మత్స్యభామన అంతా కూడా ఎప్పుడు చూస్తూ ఉంటారు అని చెప్పారు. ఎందుకు అనే దానికి ఇప్పుడు తర్వాత 2వ భాగంలో చెప్పాడు. దానికి కారణం ఏం చెప్పాడు ఆయన? ఆ అలికులని ఇలవేణులకు నమ్మెయిన విభు చూచు వేళలన్ కలుగవు ఓ నిమేష పరికల్పన పుట్టెడు అంతరాయములు. నిమేష పరికల్పన పుట్టెడు, అంతరాయం కూడా పుట్టదు అని, కలుగదు అని. నిమేష పరికల్పన, నిమేష పరికల్పన అంటే రెప్పపాటు వ్యాపారం, రెప్పపాటు వేయటం. ఆ సమయంలో కూడా కలగాల్సిన అంతరాయం కలగదు అని. ఇలా వాళ్ళు కూడా ఎప్పుడు నలుని గురించి, నలుని చూడటం, నలుని ప్రస్తావన చేయటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు చూస్తూనే ఉంటారు అని. కోరి లీలాగేహ కుజ భాగంబుల వాయుదురం మహేశ్వరుని మూర్తి వ్రాసి కన్యాత్వ గౌరవము వీసరమోవ దర్శింతురనురాగ తరళ దృష్టి. దర్శించి అతనికే తగనో ఎంచుక సంశయింతురాత్మ. సంశయించి కరాంబుజముల క్రొమ్మించుటద్దములెత్తి చూతురు తముదారు రాజకన్యలు జగతినా క్రమమునందు కందువారలని తూర్పు గాడ్పు వేడి ముగురములు చారు మోహనమూర్తి అనగవరగు దమయంతి చేత దర్పణము దక్క. ఇక్కడ స్త్రీలు వివిధములైనటువంటి ఇవి చేస్తున్నారా చెబుతున్నాడు ఆయన. బొమ్మలు గీసేవాళ్ళు. కోరి లీలాగేహ కుజభాగంబుల వ్రాయుదురు ఆ మహేశ్వరుని మూర్తి అన్నాడు. మహేశ్వరుడు, మహి ఈశ్వరుడు, భూమికి అధిపతి అయినటువంటి నలుని యొక్క ఆకారాన్ని
లీలాగేహ కుజ భాగములందు వ్రాస్తూ ఉంటారట. ఇలా ఈ పద్యం సాగింది. మరి దీన్ని రేపు చూద్దాం, సమయాభావం. స్వస్తి. శ్రీనివాసుని శృంగార నైషధం కావ్య పట్టణం గావించిన శ్రీ నూతలపాటి వెంకటరత్న శర్మ గారికి ధన్యవాదాలు.